తమ్ముడు పట్టుకో, వాడిని వదలొద్దు. పట్టుకో త్వరగా పట్టుకో, ఆ పగ్గును వదలొద్దు. ఎంతవరకు వెళ్తావు తమ్ముడు? మనం ఖచ్చితంగా పట్టుకుంటాం. బదులుగా 12 లక్షలు టామీ దగ్గర నుంచి తీసుకుందాం. అమ్మయ్యా, మనం తప్పించుకున్నాం. జస్ట్ మిస్, లేదంటే అయిపోయిండే వాళ్ళం. ఇంకో బండి వస్తుంది. అలా చూడు తమ్ముడు, పగ్గు గుంగురు బాని పరిగెడుతున్నాడు. ఆగో మేడం కోసం తయారు చేసిన సర్ప్రైజ్ కేక్ రెడీ అయ్యింది. చూసి వెళ్ళడం తెలీదా? అరే, ఈ పగ్గు చాలా అందంగా ఉంది. ఈ అందమైన పగ్గుకి యజమాని ఎవరో తెలియడం లేదే. దారి తప్పి వచ్చినట్టుగా అనిపిస్తున్నాడు. బాగా డబ్బున్న వాళ్ళ పగ్గు అనుకుంటా. మెడలో బంగారం బెల్ట్ వేశారు, అనుమానమా? వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ బంగారపు బెల్ట్ కోసం ఎవరైనా కిడ్నాప్ చేయొచ్చు. మనం వీడిని ఇంటికి తీసుకెళ్లిపోదాం. మేడం ఎలాగైనా వానని కనిపెడతారు. పగ్గు ఎస్కేప్ అయ్యాడు. తమ్ముడు, మనం వాళ్ళని ఫాలో చేస్తూ వెళదాం, వదలకూడదు. అయితే ఎందుకు వెయిట్ చేయాలి? తుఫాన్ లో వెళ్ళే మన బండితే. తుఫాన్! తుఫాన్! పేరుకు మాత్రమే ఇది తుఫాన్, కానీ ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటావు. ఈ పాత బండి అమ్మేసి కొత్త బండి కొనుక్కోమని చెప్పాను కదా. వీల్లేదు. ఈలోగా ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలిసి లెఫ్ట్ కట్ చేసి ఉంటారు. అయితే మనం రైట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు నేనేదైనా మాట్లాడుతూ ఓవర్గా మాట్లాడానంటావు. లెఫ్ట్ కి వెళ్ళావు. కాదు కాదు, ఇదిగో. అయితే తిన్నగా వెళ్ళావు. ఓహో, ఇది కరెక్ట్. అరే రే, మళ్ళీ ఇబ్బంది పెడుతోంది. వాడికి ఆకలిస్తుంది అనుకుంటాను. నేను వాడి కోసం పాలు తీసుకొస్తాను.
నిన్న రాత్రి నుంచి కోటీశ్వరుడైన శాంతిలాల్ కనిపించట్లేదు. టామీ ప్రియమైన పాల్ శాంతిలాల్, వీడిని కొంచెం జాగ్రత్తగా చూడండి. వీడి పేరే శాంతిలాల్. వీడి మెడకి బంగారంతో ఒక బెల్ట్ ఉంటుంది. ఏంటి? శాంతిలాల్ ఎవరికి దొరికినా సరే వెంటనే టామీకి కాల్ చేయండి. స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ కాల్ మీకు ఫ్రీ. టామీ ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు కదా. టామీ కాదు, శాంతిలాల్. టామీ వాళ్ళ ఓనర్ పేరు. మీకేమైనా అనుమానమా? నేను ఆయనకి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మంటాను. శాంతిలాల్ ఏమైపోయాడు? అదిగో అక్కడ ఉన్నాడు. అరే త్వరగా వాడిని పట్టుకోండి, పట్టుకోండి. శాంతిలాల్ ఆగు. బయటికి వచ్చావంటే దెబ్బలు పడతాయి. లోపలికి పద. ఓకే మిస్టర్ టామీ, మనం వెంటనే కలుద్దాం. అరే మీ అందరికి ఏమైంది? వీడిని పట్టుకునేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది. మిస్టర్ టామీకి ఫోన్ చేసి చెప్పావా? అవును, ఆయన ఇల్లు ఇక్కడికి చాలా దూరం, గంటలో వస్తానన్నారు. ఓ గంటలో వీడు మన బెండ్ తీసేలా ఉన్నాడు. ఈ చిన్న పగ్గుని చూసుకోవడం తెలీదా? నేను తీసుకెళ్లి నా రూమ్ లో ఆడిస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సారా బంగారం, ఇప్పుడు మన ఇద్దరం కలిసి నిద్రపోద్దాం. Butterfly, butterfly. అంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హనీ, పప్పట్, జోర్దార్. ఏమైంది? శాంతిలాల్ కనిపించడం లేదు. ఏంటి? అరే మిస్టర్ టామీకి మనం ఏం జవాబు చెబుతాం? రండి మనం వెళ్ళి వెతుకుదాం. అదిగో అక్కడ ఉన్నాడు. త్వరగా వెళ్ళి శాంతిలాల్ని పట్టుకోవాలి. ఎటువైపు వెళ్ళాడు? పదండి మనం అటువైపు వెతుకుదాం. బహుశా వాళ్ళ పగ్గును తీసుకుని ఇటువైపే వెళ్ళుంటారు. ఓకే. అదుగో అక్కడుంది పక్కో, త్వరగా వెళ్ళా. గార్డెన్కి వెళ్ళి చూద్దాం, పదండి త్వరగా వెళదాం. అరే ఈ శాంతిలాల్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు, అన్ని చోట్ల వెతకండి. శాంతిలాల్ని కనిపెట్టే లోపు మన పని అయిపోయేలా ఉంది. అదిగో అక్కడున్నాడు. అది బంగారంతో చేసిన బెల్టో. నేను చెప్పేది విను, త్వరగా వెళ్ళి పట్టుకో. అరే నన్ను కాదు, త్వరగా వెళ్ళి పగ్గును పట్టుకో. ఓకే. శాంతిలాల్ దొరికేశాడు. శాంతిలాల్, అక్కడే ఆగు. శాంతిలాల్! శాంతిలాల్ ఇప్పుడు చెట్టు మీద ఉన్నాడు. అరే ఇలా జరిగిందే. ఎంత పని చేసావు? మొహం పగిలిపోయింది. ఇది చిన్నపిల్లలు ఆడుకునే చోటు. సారీ. నేను వెళ్ళి శాంతిలాల్ని తీసుకొస్తాను. ఇదిగో నేను వస్తున్నాను. వచ్చేసాను. రా కిందకొచ్చాయి. పైన కూర్చున్నావా? కిందకి రా. నా నుంచి నువ్వు తప్పించుకోలేవో. అరే అరే ఏంటిది? శాంతిలాల్ త్వరగా పట్టుకో.
నేను శాంతిలాల్ని ఖచ్చితంగా పట్టుకుంటాను, కానీ నన్నెవరు పట్టుకుంటారు? శాంతిలాల్ ఆ ట్రక్ లో పడిపోయాడు. త్వరగా రండి. అరే నన్నే తోసేస్తావా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. జింజినక జన్. అరెరే, ఏంటిది? ఇప్పుడు నేను ఏదైనా అంటే ఓవర్గా మాట్లాడుతున్నానంటావు. వెళ్ళి పట్టుకో. అది ముందే చెప్పొచ్చు కదా, మనం వాడిని ముందే పట్టుకుని వాళ్ళం. ఏయ్, ఆ ట్రక్ వెళ్ళిపోతుంది. అనుమానమా? ఫాలో చేయండి. మనం ఎలా ఫాలో చేయగలం? ఫాలో చేయడానికి మన దగ్గర బండి లేదు కదా. ఓ, 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 ఓ. తుఫాన్! బండి దొరికింది. అందరూ రండి, త్వరగా రండి. నా స్కూటర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. ఆ బండి ఎలా స్టార్ట్ అయింది? నేను ఇప్పుడు ఏదైనా చెప్తే ఓవర్గా మాట్లాడుతున్నానంటావు. తుఫాన్ మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు, కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ అయ్యింది? తమ్ముడు, వాళ్ళు మన బండి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళని ఎలా ఫాలో అవ్వాలి? చెప్పా. త్వరగా తాడు పట్టుకో. కొంచెం త్వరగా వెళ్ళావు. ఇది స్కూటర్, ప్లేన్ కాదు. నేను తోలుతాను. జాగ్రత్త, ఎదురుగుండా బళ్ళు వస్తున్నాయి. జాగ్రత్త హనీ, మనం దగ్గరికి వచ్చేసాం. శభాష్. మనం కూడా వచ్చేసాం. అరే, సైడ్ కారు ఊడిపోయింది. ఒరే, కారుకుంటే అన్ని విడివిడి భాగాలు అలాగే ఊడిపోయాయి. ఒరే, ఊడిపోయాయి. ఏ మాటలు కట్టిపెట్టావు, మనం సైడ్ కార్లో ఇరుక్కుపోయాం. అరే పప్పెట సైడ్ కార్లో ఉన్నాడు. కాపాడండి, నన్ను కాపాడండి. నేను ఎలా కిందకి దిగాలి? ఇలా చూడు, ఎగురుకుంటూ వచ్చాయి. ఓ అవును కదా, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. నేను బాగా ఎగురుతాను కదా. మనం తప్పించుకోలేమనుకుంటాను. అరే, మనల్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? తప్పించుకున్నాం మనిద్దరం. మనం బతకం అనుకున్నాను, కానీ బతికాం. హనీ, లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్. తమ్ముడు, లెఫ్ట్ కట్ చేయి. మాట్లాడితే మాట్లాడానంటావు. ఇది సైడ్ కారు, దీనికి స్టీరింగ్ లేదు. హనీ, ఈ సైడ్ కాదు, ఆ సైడ్కి వెళ్ళు. కాపాడండి, కాపాడండి. జింజినక జన్. ఏ ఇక చాలా ఆపుతావా? నీ జింజినక జన్. నేను ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటావు. ఏదో ఒకటి చెప్పు. ఇలా చూడు, త్వరగా ఏదో ఒకటి చెప్పు. నీకు బైక్ తోడడం కూడా రావట్లేదు. మా బండిని దొంగిలించి మమ్మల్ని అంటున్నావా? నువ్వు నా తుఫాన్ని తీసుకొచ్చావు. తుఫాన్ని తీసుకుని ఎవరైనా పరిగెత్తగలరా? తుఫానే అందరినీ పరిగెత్తిస్తుంది, అర్థం చేసుకో. తుఫాన్ అంటే నా స్కూటర్ పేరు. నీ పైన కేసు పెడతాను, నిన్ను ఊరికే వదలను. సారీ సార్, ఒక ఎమర్జెన్సీ, అందుకనే. అప్పుడు మా ఎమర్జెన్సీకి మేమేం చెయ్యాలి? ఒకవేళ మాకు ఏదైనా జరుగుంటే మేము హాస్పిటల్కి వెళ్ళి ఉండేవాళ్ళం, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఉండేవాళ్ళం. సార్, మేము ఒక ముఖ్యమైన మనిషి కోసం వెతుకుతున్నాం. మేము కూడా ఒకరిని వెతుకుతున్నాం. తుఫాన్ అనే బండి సాయం లేకుంటే మాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. పెద్దోడా, ఇప్పుడు అందరినీ క్షమించి వదిలేద్దాం. ఇప్పుడు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను వాళ్ళని క్షమించను. ఒరే దద్దమ్మ, ఆ పగ్గని నేను చూసేశాను. ఇక్కడి నుంచి వెళ్దాం. వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని క్షమించి వదిలేశాను. వెళ్ళండి. ఆ ట్రక్ ఎక్కుదాం. శాంతిలాల్ ఎక్కడా? దొరికాడు. అది పగ్గు కాదు, మామిడి పండు.
ఇది పగ్గని నేనెప్పుడు చెప్పాను? వావ్, ఈ మామిడికాయ చాలా రుచిగా ఉంటుంది. ఏ తిండిపోతూ మనం వెతుక్కుంటూ వచ్చింది పగ్గు కోసమే, మామిడి పండు కోసం కాదు. బయలుదేరు. ఇక్కడ లేడే. ట్రక్ లోనే ఉన్నాడు. దిగి పక్కన ఎక్కడికైనా వెళ్ళాడేమో. శాంతిలాల్ ఎక్కడున్నాడా అని నేను ఎగురుకుంటూ వెళ్ళి వెతుకుతాను. హా. పట్టుకో త్వరగా. దొరికాడు. దొరికాడు. ఏ, పట్టుకో. ఏయ్, అబ్బ. అదిగో అక్కడున్నాడు. పద పట్టుకుందాం. జింగినక జింగినక జింగ్. మేము నిన్ను పట్టుకోకుండా వదలము. ఫ్రూట్ ని చూడడానికి వచ్చారా? ఫ్రూట్ దొంగలం కాము, మేము వేరే రకం. నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటావు. అసలు నీకు విషయం తెలియడం లేదు. ఒక విషయం అర్థమయ్యేలా చెప్తే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాదు నటించకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? అర్థమై ఉండదు కదా, లేదా అర్థమై నటిస్తున్నావా? కానీ నాకు అర్థమయ్యింది. అంటే మీకు అర్థం కాలేదని నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇలా రండి. ఇంకోసారి పలాని దొంగతనం చేయాలని చూస్తే అలాగే తీసుకువెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తారు. జాగ్రత్త. పగ్గు వెళ్ళిపోతున్నాడు. త్వరగా పద, మనం వాడిని పట్టుకోవాలి. పెద్దోడా, పగ్గుని పట్టుకోవాలంటే ముందు మనం పైకి లేవాలి. ఆయన కొట్టడం వల్ల భూమి గుండ్రంగా తిరుగుతోందని నాకు తెలిసిందే. బన్నీ, శాంతిలాల్ ఇక్కడే ఉన్నాడు. పప్పట్ వాణ్ణి అలాగే పట్టుకో. అరేరే, నేను పప్పట్ని, ఫైల్ మాన్ పప్పట్ని కాదు. నేను వాడిని ఎత్తలేను. అనుమానమా? నువ్వు చూసుకుంటూ ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తున్నాం. శాంతిలాల్, చూసుకో, జాగ్రత్త. ఇక వాడిని వదిలిపెట్టకూడదు. శాంతిలాల్ మాల్లోకి వెళ్ళాడు. అడ్డు. మనం ఆ మాల్లోకి వెళ్ళి చూద్దాం. త్వరగా పద. సరే పోనీ. వావ్, ఈ చోట ఎంత అందంగా ఉంది. హై. అరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బుజ్జి? ఇలా రా, కిడ్స్ జోన్ కి వెళ్దాం. ఇదే కిడ్స్ జోన్. ఎటువైపు వెళ్ళాడు? 4 వైపులు వెళ్ళి వెతకండి. తను ఎక్కడికి వెళ్ళాడు? రా, మన ఇద్దరం కలిసి తను వెతుకుదాం. కమాన్. ఇలా చూడు, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇంత పెద్ద మాల్లో మనం ఎక్కడని వెతకాలి? నువ్వు ఇక్కడే కూర్చొని ఆడుకో, వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది చూడటానికి అందంగా ఉంది, క్యూట్ గా ఉంది. వెరీ గుడ్, అలా కూర్చుని ఆడుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళాడు? పెద్దోడా, అదిగో అక్కడున్నాడు చూడు. ఏయ్, ఏయ్. త్వరగా వెళ్ళి ఆ పగ్గుని పట్టుకెళ్ళిపోదాం. పద వెళ్దాం. కుదరదు, కంగారు పడద్దు. మరైతే ఎలాగా? తేలికుండా వెళ్ళాలి. ఇదిగో ఇలాంటి మాస్క్ వేసుకుని మారువేషంలో వెళ్ళాలి. పిల్లలు,
వచ్చేసాం. వద్దు, ఏడవకూడదు. ఈ శాంతిలాల్ ఎక్కడికి వెళ్ళాడు? అరే అన్ని చోట్ల వెతికేశాం, ఎక్కడా లేడు. శాంతిలాల్, నువ్వు అక్కడున్నావా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి నువ్వు అలా చూస్తున్నావు? నేను హనీని. ఏయ్, అది నా పగ్గు, నాకు తిరిగి ఇచ్చాయి. కుదరదు, నేను ఇవ్వను. నానా, నా పగ్ తీసుకుని పారిపోతున్నాడు. ఒక్క నిమిషం, సెక్యూరిటీ, ఒక పిల్లి వచ్చి నా పక్కన తీసుకెళ్లిపోయింది. అరే అవును, వెంటనే పట్టుకుంటా. నా పగ్గు. ఏ ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమంటుంటే. ఏ ఆగు. కాదు, ఈ పగ్ మాది. ఏంటి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు? ఇప్పుడు ఏం చేయాలి? ఆగు. ఏ పట్టుకోండి, పట్టుకోండి వాడిని. వీళ్ళ మధ్యలోంచి వెళ్ళి ఎస్కేప్ అవుతాను. త్వరగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఓ నో 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 నో. అలాగలా వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. ఆగు, పరిగెత్తుకో. త్వరగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఆగు, లేదు, నేను ఆగను. ఆగు. లేదు. ఆగో. ఏ ఆగు, ఆగమంటుంటే. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటున్నానా? శాంతిలాల్, నువ్వు ట్రక్ లో కూర్చో. ఆగండి, నా పగ్గు. అక్కడే ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు? పగ్ దొంగ. నేనేమి దొంగని కాను. వీడు మా శాంతిలాల్. అది నా పగ్గు. అలాగా? టామీ అంటే మీరేనా? టామీ ఎవరు? నా పేరు మోతి. అతను టామీ, మీరు మోతి. ఉన్నట్టుండి అందరికి ఏమైంది? అని దాన్ని ఇచ్చేయి, అది శాంతిలాల్ కాదు. సారీ సార్, ఇది మా పగ్గని తప్పుగా అనుకున్నాం. మరి శాంతిలాల్ ఎక్కడున్నాడో చెప్పు. అడుగు వెళ్తున్నాడు శాంతిలాల్. పదండి పట్టుకుందాం. నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. వాళ్ళు కూడా పక్కనే ఫాలో అవుతున్నారు. పెద్దోడా, పగ్గు వాళ్ళ చేతికి దొరకకూడదు. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. పగ్గు దొరికాడు. అక్కడ చూడండి, ఆ ప్రేమ కింద శాంతిలాల్ నిద్రపోతున్నాడు. డ్రైవర్ జూకి వెళ్ళండి. అతను ఇప్పుడు జూకి వెళ్తున్నాడు. ఏంటి అనుమానమా? ఆవిడ ఇందాక చెప్పారు కదా జూకు వెళ్తున్నానని. ఇక నీకెందుకని అన్ని విషయాలు అనుమానం? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? పదండి. తుఫాన్. తుఫాన్. అని ఆ స్కూటర్ని మళ్ళీ తీయద్దు, మళ్ళీ సమస్య వస్తుంది. ఏం పర్వాలేదు, మళ్ళీ సారీ చెప్తే పోయే. త్వరగా పదండి. ఎక్కడ ఎక్కడ? మళ్ళీ తుఫాన్ని తీసుకెళ్లారా? నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. ఇప్పుడు వాళ్ళు కూడా పగ్గునే ఫాలో అవుతున్నారు. వాళ్ళని ఫాలో అవుదాం రా. ఆ పగ్గుని మనం కిడ్నాప్ చెయ్యాలి. ఇప్పుడు మనం ఆ సైకిల్లో ఎక్కి వాళ్ళని ఫాలో చేద్దాం. త్వరగా పద. నేను సైకిల్ ని రిపేర్ చేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇలా చూడు పాప, టెడ్డీ బేర్ ఇలాగివో. ఇప్పుడు పర్వాలేదు. వాళ్ళని ఫాలో చేయి. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. తమ్ముడు, హ్యాండిల్ లేని సైకిల్ ని తొక్కుతున్నాం, జాగ్రత్త. పెడల్ తొక్కుతూ ఉండు. నువ్వు తిన్నగా పోనీ. సర్కస్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాండిల్ లేని సైకిలే తొక్కుతున్నారు. షార్ట్ కట్ తీసుకోనా? అలా వెళితే మనం జూకి త్వరగా చేరుకుంటాం. త్వరగా వెళ్ళి ఏనుగుకి స్నానం చేస్తావా? శాంతిలాల్ జీప్ లో ఉన్నాడు, తన్నే ఫాలో చేయి. ఆ స్కూటర్ వాళ్ళు మన వెనకాతల వస్తున్నారు. ఏంటి అనుమానమా? రాని రాని, నువ్వు మాత్రం పక్కన గమనించు. తమ్ముడు, సైకిల్ వెళ్ళిపోయింది. పర్లేదు వదిలే. సర్కస్ లో ఒక్క వీల్తో కూడా సైకిల్ తొక్కుతున్నారు కదా.
అదిగో శాంతిలాల్ వెళ్తున్నాడు. విషయం ఏంటి? మేం మిమ్మల్ని పిలవలేదు. శాంతిలాల్ అనేది ఒక డాగి. నన్ను డాగి అంటావా? అరే మిమ్మల్ని కాదండి, శాంతిలాల్ అన్నాం. నేనే శాంతిలాల్. తన పేరు శాంతిలాలే, అటు వెళ్తున్నాడు. ఎక్కడ? పదండి లోపలికి వెళ్దాం. ఉండు, ముందు స్కూటర్ని పార్కింగ్ లో వదిలేసి ఆ తర్వాత టికెట్ తీసుకుంటారండి. జోర్దార్, స్కూటర్ పార్క్ చేయి, నేను వెళ్ళి టికెట్లు తీసుకుంటాను. సైకిల్ ఆపో. ఇప్పుడు ఎలా ఆపాలి? పెద్దోడా బ్రేక్ పట్టుకో. అరే ఇప్పుడు నేను బ్రేక్ ఎక్కడి నుంచి తేవాలి? ఈ చోటు చాలా పెద్దది, మనం విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. అన్ని వైపులు వెళ్ళి వెతకండి, శాంతిలాల్ని పట్టుకోండి. ఎవరు వాడిని చూసినా జాగ్రత్తగా పట్టుకోండి. నాకు చాలా దాహంగా ఉంది. నీళ్ళు. నా ఆహారం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అలాగే నేను ఎగిరి వెళ్ళిపోగలను కూడా. ఆగు. శాంతిలాల్, 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 శాంతిలాల్. ఏంటి ఇక్కడ ఉన్నట్టుండి చీకటిగా ఉంది? లైట్ ఆన్ చేయండి. కాపాడండి. అదిగో అక్కడున్నాడు చూడు. నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. ఆ బౌన్ నుంచి ఆ పగ్గని ఎలా బయటికి తీయగలం? మన ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. తమ్ముడు, నేను చిన్నప్పుడు ఒకటి విన్నాను, మన చేతిలో ఉన్నది ఏదైనా విసిరేస్తే మంకీ కూడా అలాగే విసిరేస్తుంది. కానీ అది మంకీ కాదు, గొరిల్లా. ఇది పెద్ద మంకీనే కదా, మనం ఏదైనా విసిరేసి చూద్దాం. అది పగ్గును విసిరేస్తుంది. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. నేను తప్పించుకున్నాను. నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు. పగ్గుని మెల్లిగా తీసుకొచ్చామంటావా? వెళ్ళి తీసుకురా. అరే నువ్వెళ్ళి తీసుకురా. పెరిగిపోద్దా, ఇది మనకు మంచి అవకాశం. ఏం జరిగినా సరే నేను పగ్గును కిడ్నాప్ చేయకుండా వదలను. అలాగే బయటికి లాగండి, లాగండి. శాంతి, శాంతిలాల్నే బయటికి లాగమంటున్నాను. మీరు మంచివారు. మేము 2 సార్లు మీ స్కూటర్ తీసుకెళ్లిపోయినా మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. గొరిల్లా లేచింది. ఇప్పుడు అది మన ఇద్దరిని ఒక పట్టు పడుతుంది. శాంతిలాల్, హలో, నిద్రపోయారా? లేవండి. శాంతిలాల్ని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయండి. లేవండి. ఎక్కడికి వెళ్ళాడు? కాసేపు క్రితం అని శాంతిలాల్ వెనకాతలు వెళ్ళడం చూశాను. అరే ఇక్కడున్నాడా? అరే వీడేం చేస్తున్నాడు? కిందకెళ్ళి చూద్దాం. హనీ, హనీ,
నువ్వేం చేస్తున్నావు? బన్నీనే చెప్పాడు శాంతిలాల్ని చూస్తూ ఉండమని, అందుకే నేను చూస్తున్నాను. ఏంటి? ఏ బుద్ధిలోనాడా, త్వరగా వెళ్ళి పట్టుకో. ఓకే శాంతిలాల్ పరిగెత్తు, మేము నిన్ను పట్టుకోబోతున్నాం. ఆగో ఆగో. ఏ అని నోర్మయ్యి, మనం తన్నే పట్టుకోవాలి. శాంతిలాల్ మ్యాన్ హోల్ లోకి వెళ్ళిపోయాడు. ఏంటి అనుమానమా? ఎలాంటి అనుమానం లేదు, దూకేటప్పుడు నేను చూశాను కదా. బండి జోర్దార్, త్వరగా రండి, వచ్చి చూడండి, శాంతిలాల్ మ్యాన్ హోల్ లోకి వెళ్ళిపోయాడు. అందరూ లోపలికి దూకండి. మృగాలన్నీ అటాక్ చేస్తున్నాయి. అందరూ కలిసి manhole ని open చేయండి. త్వరగా. గట్టిగా లాగండి. గట్టిగా లాగండి. ఐలసా. ఐలసా. గట్టిగా లాగండి. ఐలసా. మనందరం కలిసి దీన్ని ఓపెన్ చేయలేకపోయావే. ఇది ఎలా ఇక్కడికి వచ్చింది? ముందు దీన్ని బయటికి తీయాలి. శాంతిలాల్ బయటకు వచ్చాడు, పట్టుకోండి. శాంతిలాల్ రోడ్డు క్రాస్ చేయొద్దు. శాంతిలాల్ శాంతిలాల్, జాగ్రత్త. ఆగు. చూసుకో. నో శాంతిలాల్. అక్కడున్నాడు, త్వరగా రండి. శాంతిలాల్, ఇప్పుడు మనం ఎలా క్రాస్ చేయాలి? రూల్ ని మేరడమే, మనం జంప్ చేసి వెళదాం. జంప్. ఏం చేస్తున్నావు? సారీ సారీ. తమ్ముడు, శాంతిలాల్ని పట్టుకునే లోపు మనం ప్రాణం పోయేలా ఉంది. పదండి త్వరగా వెళ్దాం, మనకి సమయం లేదు. ఏది ఏమైనా గానీ మనం ఎలాగైనా సరే పక్కన కనిపెట్టి తీరాలి. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతూ ఓవర్గా మాట్లాడానంటావు. అదుగో అక్కడ ఉంది చూడు పగ్గో. ఎక్కడ? అదుగో అక్కడ. అరే ఇలా చూడా. ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. ఇప్పుడు నేను ఎక్కడ చూడాలి? అరే దద్దమ్మ ఇలా చూడు, ట్రక్కు దూసుకొస్తుంది. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? హో, ఆఖరికి శాంతిలాల్ దొరికాడు. చేతికొచ్చింది నోటి దాకా రాకుండా పోయింది. అయ్యగారు, తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బన్నీ, శాంతిలాల్ కింద పడిపోతాడేమో. శాంతిలాల్ ని ఎలాగైనా కాపాడి తీరాలి. ఏంటి అనుమానమా? అవును, తను చాలా చిన్నవాడు, ఏమీ తెలియదు, కదిలితే పడిపోతాడు. అవును, మనం కూడా ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇలా చూడు, ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది. మనం ఎలా పైకి వెళ్ళగలం? పైకి వెళ్ళడానికి మనం వేరే మార్గాన్ని కనిపెట్టాలి. ఓ రండి, మెట్లెక్కి పైకి వెళ్దాం. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది. సారీ, మేము వెళ్ళే తీరాలి. ఇది మామూలు మెట్ల లేకపోతే స్నేక్ అండ్ లాడర్ గేమా? పైకి వెళ్దాం పదా. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటావు. ఆ పగ్గ ఎక్కడికి వెళ్ళిందో చూడు. మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? అదిగో లిఫ్ట్ లో. అలా చూడు, వాళ్ళు కూడా దాని వెంటే పడుతున్నారు. మనం త్వరగా వెళ్ళాలి. అక్కడ లిఫ్ట్ ఉంది, పదా. అరే, ఒంటరిగా ఎలా వెళ్తావు? ఆగు, నేను వస్తున్నాను. చిన్నోడా, లిఫ్ట్ ఆపు. తమ్ముడు, ఈ లిఫ్ట్ ని ఇలాగే ఆపి ఉంచు, నేను వెళ్ళి పగ్ని తీసుకొస్తాను. అరే, పగ్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మనం దాన్ని ఎలా పట్టుకోవాలి? అంతా అయోమయంగా ఉంది. దాన్ని నేను పట్టుకుంటాను. ఏయ్. కానీ నన్నెందుకు వదిలావు? నేను కూడా వస్తున్నా. నాగు
నీకు బుద్ధుందా లేదా? శాంతిలాల్ అటువైపు వస్తున్నాడు. వాణ్ణి నేను తీసుకొస్తాను. అని జాగ్రత్త, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. దాన్ని ఎలాగైనా సరే పట్టుకో. హనీ! కాపాడండి. నా కాలు పట్టుకో, కాలు పట్టుకో. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. అరే శాంతిలాల్ పైకి వెళ్తున్నాడు. త్వరగా వెళ్దాం, ఇందులో ఎక్కి పైకి వెళ్దాం. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఓవర్గా మాట్లాడానంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అరే నేను శిల్పం కాదు, నేను చోటారాంని. నన్ను చోటే అని పిలుస్తారు. తెలివిలేని ఊరుకుడా. నేను ఇప్పుడు ఏదైనా చెప్తే చాలా ఓవర్గా చెప్పానంటావు. ఇప్పుడు మనం ఆ పగ్ని ఎలాగైనా పట్టుకొని తీరాలి. పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు, ఇంకా వెళ్ళు. అదిగో వెళ్తున్నాడు. ట్రాలీ ఆపు. భయపడకు, నేను వస్తున్నా. నేను జారిపోతున్నాను, ఆగలేకపోతున్నాను. అరే తన్ని ఎలా కాపాడాలి? ఐడియా. జోర్దార్, ఈ తాన్ని పట్టుకో. శాంతిలాల్ ఆగు, పడిపోతావు. శాంతిలాల్ పడిపోయాడు. బన్నీ ఆగు, నువ్వు కూడా కింద పడిపోతావు. పట్టుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బన్నీ నువ్వు బాగానే ఉన్నావు కదా? శాంతిలాల్ ఎక్కడున్నాడు? పదండి వెళ్ళి వెతుకుదాం. తను కింద ఎక్కడా లేడు. అయితే బిల్డింగ్ లోనే ఉండాలి. పదండి వెళ్ళి వెతుకుదాం. ఆ పగ్గి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉండాలి కదా. నువ్వు రెయిన్బో అయిపోయావు. రెయిన్బో కాదు, ర్యాంబో. తీసుకో. నీ అంతటి నువ్వే వచ్చి ఇరుక్కున్నావు కదా. శాంతిలాల్ మాకే సొంతం. మేం వాణ్ణి కిడ్నాప్ చేసుకెళ్లిపోయి డబ్బు సంపాదిస్తాం. అలాగా? అయితే మీరేనా కిడ్నాపర్? అలా జరగడానికి మేము ఒప్పుకోం. శాంతిలాల్ మాతోనే వస్తాడో. మేము వాడిని జాగ్రత్తగా వాడి ఓనర్ దగ్గరికి చేరుస్తాం. ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానంటారు. శాంతిలాల్ని మేమే తీసుకువెళ్తాం. హనీనే కొడతావా? నిన్ను వదిలిపెట్టాం. ఏయ్! ఏయ్!
వెళ్ళొద్దు. శాంతిలాల్! తను పైకి వెళ్ళాడు. పద. కాపాడండి పెద్దోడా, నన్ను కాపాడు. వదులు రిమోట్ నాకు ఇచ్చేయ్. వదులు ఇవ్వు. వదులు ఇవ్వమంటుంటే ఇవ్వాలి. ఇది నాకు సొంతం. వదులు. అరే, వదలమంటున్నానా? మీ ఆటలు కట్టి పెట్టి ముందు నన్ను కాపాడండి. పట్టుని పట్టుకోండి. క్యాచ్. పెద్దోడా, నన్ను కాపాడు. తమ్ముడు పగ్గు దొరికింది. ఆ సర్లే, నా పరిస్థితి ఏమైందో చూడు. అలాగే ఉండు. ఇప్పుడే రిమోట్ తో కిందికి దింపుతా. దేన్నైనా వెతుకుతున్నావా? రిమోట్ ఇవ్వు. అయితే ముందు శాంతిలాల్ మాకివ్వు. ముందు నువ్వు రిమోట్ ఇవ్వు. ముందు శాంతిలాల్ నువ్వు. లేదు నువ్వు రిమోట్ ఇవ్వు. ముందు నువ్వు శాంతిలాల్ మాకివ్వు. తప్పించుకున్నాను. ఏదైనా మాట్లాడితే ఓవర్ గా మాట్లాడానంటావు. ఇప్పుడు మనం ఎలా కిందకి దిగ్గాలం? మనల్ని ఎవరు కాపాడతారో దాని గురించి మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. శాంతిలాల్ దొరికాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. టామీ సార్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మా పరిస్థితి ఏంటి? డబ్బు కాసిపడి మీరు శాంతిలాల్ని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు కదూ. ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇన్స్పెక్టర్ పాండా. అరే వచ్చి ఇరుకున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఓవర్ గా మాట్లాడానంటావు. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. కిందకి ఎవరైనా సాయం చేయండి. లేదంటే మేము కింద పడిపోయేలా ఉన్నాం. కాపాడండి. మమ్మల్ని కాపాడండి. దయచేసి మమ్మల్ని కాపాడండి. ఈ అడ్రస్ ఇచ్చారు. డోర్ ని ఎందుకని ఓపెన్ చేయడం లేదు? సార్ మీరు ఎవరు? మా ఇంటి డోర్ బెల్ ని మీరు ఎందుకు కొడుతున్నారు? నేనే టామీ సోరంగ్. అరే మిస్టర్ టామీ, ఇదిగోండి మీ శాంతిలాల్. శాంతిలాల్, ఇన్ని రోజులు నువ్వు లేకుండా నేను ఎంతో బాధపడ్డాను. మీరు మా శాంతిలాల్ ని కనిపెట్టి ఇచ్చేశారు. నేను మీ అందరికి గోల్డ్ బెల్ట్ గిఫ్ట్ గా ఇస్తాను. ఏంటి? నో థ్యాంక్స్ సార్, మాకు ఇలా ఫ్రీగా ఉండడమే ఇష్టం. భగవంతుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. థ్యాంక్ యూ. అయ్యో రామా.
కళ్ళు కనపడ్డా లేదా? మర్యాదగాలే. ఎంతసేపు ఇలా దెబ్బలు తింటూ ఉంటారు? వెళ్ళి సీట్లో కూర్చోండి. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏరోప్లేన్ అంటే నాకు కూడా చాలా భయంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. వావ్, మీరు కవిలాగా కవిత చెప్పారు సార్. అరే ఇది కవిత కాదు, నేను చెప్పే పంచ్ డైలాగులు. ఒకవేళ నా పంచ్ డైలాగులు మీకు నచ్చినట్లయితే మీరు చప్పట్లు కొట్టాలి. కొట్టండి. అరే సార్, మీ కవిత చాలా బాగుంది కాబట్టే మీరు కవిలా కవిత చెప్తున్నారని మిమ్మల్ని మెచ్చుకున్నాను. సరే చెప్పండి, మీరు క్యాపుచినో తాగుతారా? మీ ఫ్లైట్ లో వచ్చే ప్యాసింజర్స్ కి క్యాపచినో ఎందుకు ఇస్తారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను. మీరు కాఫీ తాగుతారా అని అడిగాను. నాకు ఎంత కష్టం వచ్చినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఇంత పొద్దున్నే నేను కాఫీ కూడా తాగను. చప్పట్లు కొట్టండి. నా పేరు షెఫు సార్. బంజారా హిల్స్ కి వెళ్ళి నా పేరు అడగండి సార్. నేను దారుణంగా కవిత చెప్పే వాళ్ళకి నా శాండిల్ తోనే బుద్ధి చెప్తాను. మీరు ప్యాసింజర్ కావడం వల్ల మిమ్మల్ని ఏమి అనకుండా వదిలేశాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ప్లేన్ కి ఏమైనా అయిందంటే అసలు మనం ఏం చేయగలం? మేడం, మీరు ఏం చేయగలరో చెప్పండి. ఏం చేసినా పైనున్న దేవుడు మాత్రమే చేయగలడు. ఏమీ జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించండి. రాజస్థాన్ లోనే పెద్ద డెసర్ట్ ఉంటుంది. ఏరోప్లేన్ అంటే నాకు చాలా భయంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. దేవుడా, ఇంకోసారి మీరు దారుణమైన కవిత చెప్పారంటే ప్లేన్ క్రాష్ కావడానికి ముందే మీకు ఆక్సిజన్ మాస్క్ వేసి కిందకి తోసేస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఎవరు కదలకుండా అలాగే ఉండాలి. ఈ విమానాన్ని మేము హైజాక్ చేస్తున్నాం. లేదు, ఇది చాలా తప్పు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మాకు బాగా తెలుసు. నిన్నే షేన్ వాట్సన్ భలే సిక్స్లు కొట్టారు. అయినా అసలు మీరు ఎందుకు ప్లేన్ ని హైజాక్ చేశారు? చప్పట్లు కొట్టండి. కొట్టండి. మేమెందుకు నీతో చెప్పాలి? నువ్వేమైనా మా బాబువా? విమానం బయలుదేరినప్పటి నుంచి పనికి మాలిన కవితలు చెప్పి మమ్మల్ని విసిగెత్తించావు. నోరు మూసుకొని కూర్చో, లేదంటే డోర్ ఓపెన్ చేసి బయటికి నెట్టేస్తాను. జాగ్రత్త. వెంటనే బ్లూ క్యాప్ ని మెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. దానికన్నా ముందు మీరందరూ నన్ను క్షమించండి. చప్పట్లు కొట్టండి. కానీ సార్, మీరు మౌనంగా ఉండండి, లేకపోతే వీళ్ళు ఒకేసారి మిమ్మల్ని పైకి పంపించేస్తారు. పైలట్, విమానాన్ని త్వరగా కిందికి దించు. త్వరగా. ఇప్పుడే మాకు ఒక బ్రేకింగ్ న్యూస్ దొరికింది. చార్మినార్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 444 ని తీవ్రవాదులు హైజాక్ చేశారు. ఇండియా వాంట్స్ టు నో హౌ అండ్ వై. మేడం ఫ్లైట్ ని హైజాక్ చేశారట. మేడం ఎప్పుడు ప్లేన్ కొనుక్కున్నారు? ఒరే బుద్ధి లేనోడా, మేడం ఏ ఫ్లైట్ లో అయితే హైదరాబాద్ వెళ్ళారో ఆ ఫ్లైట్ హైజాక్ అయ్యిందిరా. కన్నా సార్ ప్లేన్ లో ఉన్నారు, దాన్ని హైజాక్ చేశారట. కన్నా సార్ ఎందుకని ఆ ప్లేన్ ని హైజాక్ చేశారు? ఆయన హైజాక్ చేయలేదు, ఆయనున్న ప్లేన్ ని ఎవరో హైజాక్ చేశారట. ఈ రోజు చాలా ప్లేన్లు హైజాక్ అయిపోతున్నాయి. ఒక ప్లేన్ ని హైజాక్ చేశారు. వీళ్ళిద్దరూ ఆ ప్లేన్ లోనే ఉన్నారు. అరే, ముందు న్యూస్ వినివ్వండి. ఇండియా వాంట్స్ టు నో హూ. ఇంతవరకు ఫ్లైట్ ని ఎవరు హైజాక్ చేశారన్న విషయమే తెలియలేదు. వాళ్ళు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా హైజాకర్స్ ఫ్లైట్ ని ఒక దీవిలో దింపారని మాకు సమాచారం అందింది. మన మేడం ని కాపాడాలి. కన్నా సార్ కూడా కాపాడాలి. ఆ సరేలే, ఇద్దరిని కాపాడేద్దాం. కానీ ఎలా? నన్ను ఆలోచించినేవో. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇది చాలా చండాలమైన ఆలోచన. కాట్కర్ గారిని, కన్నా గారిని నేను ఎలా కాపాడగలను? మీరు పోలీస్ ఆఫీసరే కదా, వెళ్ళి కాపాడడానికి ఏంటి మీకు? ఆ దీవి నా ప్రాంతంలో లేదు. దాన్ని ఆ ప్రాంతం ఇన్స్పెక్టరే చూడాలి. అంటే అక్కడున్న ఇన్స్పెక్టర్ ని పంపించండి. అక్కడికి పోలీసులు వెళ్తే ప్రయాణికుల ప్రాణాలకి ఆపద. అందువల్ల మనం ఏ చర్య తీసుకోకూడదు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం వెళ్ళి వాళ్ళని కాపాడుదాం. మూర్ఖుల్లాగా మాట్లాడకు. ఆ దీవికి వెళ్లేదెలా? ఎగురుతూ వెళ్ళగలరా?
కొన్ని సమయాల్లో వెలగని ట్యూబ్లైట్ కూడా ఒక్కొక్కసారి వెలుగుతుంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ పాండా. మేము ఎగిరి వెళ్తాం, అర్థమవుతుందా? నువ్వొక గాడిదవి. నీ దగ్గర మాత్రమే ఎగిరే లైసెన్స్ ఉంది, మా దగ్గర లేదు. మేమెలా ఎగరగలుగుతాం? బుద్ధి లేనోడా, మనం ప్లేన్ లో ఎగిరి వెళ్తాం, అర్థమైందా? ఈ ఐడియా చాలా బాగుంది. పదండి ఇన్స్పెక్టర్ పాండా. నేను అసలు రాను. రండి. నేను రానంటున్నానుగా. దెబ్బలు బాగా తగిలితే ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది. నేను అసలు రాలేను, నన్ను అర్థం చేసుకోండి. నా డ్యూటీ వదిలేసి అక్కడికి వస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్, మాకు మీ సహాయం కావాలి. నేను మీకు సహాయం చేస్తాను. నా నేస్తానికి ఫ్లయింగ్ క్లబ్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళడానికి ఆ విమానాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? ఓకే సార్. వెళ్ళడానికి వెహికల్ రెడీ. ఇప్పుడు మనం వెళ్ళి బట్టలు సర్దుకుందాం. గొడవ తీరిందిరా. మంచి సమయం. పాండా గారు పైలట్ తో మాట్లాడి ప్లేన్ అరేంజ్ చేశారు. తమ్ముడు, అటు చూడు. పాండా సరే ఒక జీప్. ప్లేన్ వద్దు, మనం ఇందులోనే అక్కడికి వెళ్ళిపోదాం. ఆ ఊరు సముద్రం మధ్యలో ఉంది కాబట్టి అక్కడికి రోడ్డు మీద వెళ్ళలేం. ఓకే, మన పైలట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. స్కూటర్ కన్నా జీప్ లో వెళ్తే మనం చాలా వేగంగా వెళ్ళొచ్చు. రండి, జీప్ లో వెళ్దాం. బండ్లో వెళ్తాను. అది ప్రభుత్వ వాహనం, పట్టుకోండి. మనం ఎలా పట్టుకోగలం? జీప్ ని వాళ్ళు ఎత్తుకెళ్లారు కదా. స్కూటర్ ఇక్కడే ఉంది కదా, రా వెళ్దాం. వాళ్ళ వెనకే వెళ్దాం. ఇన్స్పెక్టర్ పాండా వెనకాలే వస్తున్నారు. ఆయన పైలట్ ఫ్రెండ్ ని మీట్ అవడానికి వస్తున్నారనుకుంటాను. జీప్ ని సర్వీస్ కి ఇవ్వమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే సార్. త్వరగా పద, త్వరగా. కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు, వెనక్కి తిరుగు, ముందుకు. దొరికాడు. బన్నీ, నువ్వు పుచ్చుకాయ తింటావా? జాగ్రత్త, పడిపోతాం. ప్రభుత్వ వాహనం, జాగ్రత్తగా తోలండి, జాగ్రత్త. ప్రభుత్వ వాహనం, వేగం పెంచు, వెళ్ళు. అరే, ఒక టైరేమో ఊడిపోయింది. ఏమీ కాదు, 3 టైర్లతో వెళ్ళిపోతాం. నేను స్కూటర్ ని 2 టైర్లతో నడుపుతాను, తెలుసా? హాయ్, మమ్మల్ని ఇన్స్పెక్టర్ పాండా పంపారు. ఓ రండి, వచ్చి కూర్చోండి, మనం తేలిపోదాం. లేదు, మేము పైలట్ ని మాత్రమే చూడాలి. నేను పైలట్నే, ఎగిరిపోదాం. మీరు పేపర్ తో ప్లేన్ ని ఎగరేస్తున్నారు. మేము నిజమైన పైలట్ తో మాట్లాడడానికి వచ్చాము. అది నేనే. చిన్న వయసులో నుంచి ఫ్లైట్ ని ఎగరేస్తున్నాను. పేపర్ ప్లేన్ నా? చిన్నప్పుడు పేపర్ ఫ్లైట్ ని ఎగరవేశాను, తర్వాత రిమోట్ ఫ్లైట్ ని, ఇప్పుడు నిజమైన ఫ్లైట్ ని నడుపుతున్నాను. మాకు అర్జెంట్ గా ఒక హెలికాప్టర్ అద్దెకి కావాలి, అర్థమైందా? అర్థమైంది. ఇన్స్పెక్టర్ పాండా విషయం ముందే నాకు చెప్పారు. ఈ విషయం నాకు ముందే తెలుసు. మేము ఒక దీవికి వెళ్ళాలి. దీవి, ఎడారి, జలపాతం, వీటిలో ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్తాను.
ఇదిగో చూడయ్యా, తర్వాత రా, మేము పని చేసుకుంటున్నాం. నేను భిక్షగాడిని కాదు, ఇన్స్పెక్టర్ పాండాని. ఇన్స్పెక్టరే కదా, ఎందుకని బిచ్చగడ్లా మారిపోయారు? నేను భిక్షగాడిగా మారలేదు. అయితే ఎందుకని ఈయన మిమ్మల్ని చూసి వెళ్ళిపో అన్నారు? అరే, ఇతను నన్ను భిక్షగాడిగా అబద్ధం చేసుకున్నాడు. అరే పాండా సార్, రండి కూర్చోండి. టీ తెప్పించమంటారా? నీళ్లు తీసుకురండి. టీతో ఈయన మొహం కడుక్కున్నారంటే కాలిపోతుంది. నేను టీ తాగడానికి తెప్పిస్తానన్నాను. మనకి టైం లేదు. మన మేడం గారి ఫ్లైట్ అక్కడ టాబులో హైజాక్ అయిపోయి ఉంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. హైజాకర్సా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను మీతోటి రాను, మనం ఎగిరిపోదాం. మా మేడం ప్రమాదంలో ఉన్నారు. రాను, వాళ్ళు నా హెలికాప్టర్ ని కూడా హైజాక్ చేస్తారు. సరే, మీ హెలికాప్టర్ ని మాకు ఇవ్వండి, మేము ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మేము డ్రైవ్ చేస్తాం. వద్దు, కాస్త నా బండిని అలా చూడండి. వీళ్ళు 3 చక్రాలతోనే ఇక్కడికి వచ్చారు. ఆలోచించుకో, వీళ్ళకి హెలికాప్టర్ ఇస్తే ఫ్యాన్ మాత్రమే తిరిగి వస్తుంది. లేదు, వస్తే మాతో రా, లేదంటే హెలికాప్టర్. నేను మీతోటి వస్తాను, కానీ ల్యాండ్ మాత్రం చెయ్యను. సరేలే, ఏదో ఒకటి, మేమేదో ఒకటి చేసుకుంటాం. వావ్, ఎంత అందంగా ఎగురుతున్నాయో. అందరూ ఇలా చూడండి, మీకు ముందే విషయం చెప్తున్నాను. దీవిలో హైజాకర్స్ ఉన్నారు. అక్కడ నేను నా హెలికాప్టర్ ని ల్యాండ్ చెయ్యను. సరేలే, మేము పారాషూట్ లో వెళ్ళిపోతాం. పారాషూట్ నుంచి దూకాలంటే మనం ఎందుకని హెలికాప్టర్ తీసుకొచ్చాము? మీరు పాటలు వింటం లేదు కదా, మరి ఎందుకని దాన్ని మీరు తగిలించుకున్నారు? కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి పెట్టుకున్నాను. అవును, ఇదేం బటన్? అది హెలికాప్టర్ కు పైన ఫ్యాన్ కు సంబంధించిన స్విచ్. ఎందుకని మీరు ఫ్యాన్ వేసుకున్నారు? ఆల్రెడీ బాగా చెమటగా ఉంది కదా. నువ్వు ఏదో చెయ్యి. అరే, నేనేమైనా సూపర్ మ్యాన్నా? నేను కింద పడకుండా ఎలా ఆపుకోవాలి? ఆయన ఎందుకని నిద్రపోతున్నాడు తమ్ముడు? అయ్యా మొద్దు, ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే హెలికాప్టర్ ని ఎవరు నడుపుతారు? నేను డ్రైవ్ చేస్తాను. నా దగ్గర రిమోట్ హెలికాప్టర్ ఉంది కదా, అందుకని నేను డ్రైవ్ చేస్తాను. అరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎందుకు నన్ను ఫాలో చేస్తుంది? ఏంటిది? ఏ పక్షి, జరుగు జరుగు. ఒక పని చేస్తా, నేను కొంచెం పైకి వెళ్తాను. పక్షులు వెళ్ళిపోయాయి, నేను ఇప్పుడు పైకి వెళ్తాను. ఏంటిది నా వెనకాల వస్తుంది? కాసేపట్లో నాకు చుక్కలు చూపించారు వీళ్ళు. నీ చూడు.
పడిపోము ఎందుకంటే కింద నీళ్లున్నాయి. తప్పించుకున్నాం. తమ్ముడు, హెలికాప్టర్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ. అందరూ పారాషూట్ వేసుకోండి, దీవి వచ్చేసింది. గుర్తించుకోండి, ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోకూడదు. అలాగే ఎవరైనా ప్రయత్నించారంటే మీ అందరినీ తరిమి తరిమి కొడతా. టమాటా రేటు కిలోకి బాగా పెరిగిపోయింది. నాకేంటి అంతా మసకగా కనిపిస్తోంది. చప్పట్లు కొట్టండి. గోలీ కావాలా? అవునన్నయ్య, బాగా తల తిరుగుతోంది. తాగడానికి గోలీ సోడా ఉంటే బాగుంటుంది, ఒకటి ఇవ్వండి. ఆయన మిమ్మల్ని షూట్ చేయడానికి గోలీ కావాలని అడుగుతున్నారు. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. నాకు గోలీ వద్దు, ఏం వద్దు, నన్ను వదిలేయండి. చప్పట్లు కొట్టండి. ఎరా పొట్టోడా, నీకు చప్పట్లు కొట్టడం కూడా తెలీదా? చప్పట్లు ఎదుగో చేతులతో ఇలా కొడతారు, మొహం మీద కాదు. ఇక మీద ఇతని కవితలు వింటూ నేను మౌనంగా ఉండలేను. ముందు గన్ని ఇలా ఇవ్వండి, నేను ఇతన్ని షూట్ చేసి పారేస్తాను. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఇతని కవితలు మాత్రం నేను వినలేను. వద్దు వద్దు, ఇక మీద ఈయన కవితలు చెప్పరు. కన్నా సార్, వాళ్ళకి సారీ చెప్పేయండి. దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తాజా పువ్వుల్ని పెడతాను. క్షమించండి, నేను మీకు సారీ చెప్తాను. చప్పట్లు కొట్టండి. హే చూడు భగవంతుడా, వీడి బారి నుండి మమ్మల్ని కాపాడు. మీరు ఏం చేస్తున్నారు? కుస్తీ పడ్డానికి వెళ్తున్నారా? పారాషూట్ తో దిగడానికి కదా వెళ్తున్నారు. లేదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేను తిరిగి వెళ్ళిపోతాను. నేను నీకు సైన్ చేస్తాను, నువ్వేం దిగులు పడకు. జోర్దార్, ఇది చాలా ఈజీ. పద, నేను నీకు చూపిస్తాను. నేను కిందకు దూకను. భయపడకు, ధైర్యంగా కిందికి దూకు. వెళ్ళు వెళ్ళు. నేను కిందకు దూకను. అరే జోర్దార్, మర్చిపోయాను. నీకోసం ఇదిగో నేను ఈ గిఫ్ట్ తెచ్చాను. ఇటు చూడు, త్వరగా దీన్ని పట్టుకో. సూపర్ సూపర్ సూపర్! ఇవాళ మీరంతా రెక్కలు లేకుండా ఎగురుతున్నారు. నాకు ఎముక దొరికింది. కిందకి చూడు జోర్దార్, పారాషూట్ ఓపెన్ చేయకపోతే నీ ఎముకలు వేరే వాళ్ళకి దొరుకుతాయి. తమ్ముడు, వీడెందుకని మళ్ళీ ప్లేన్ దగ్గరికి వెళ్తున్నాడు? తప్పుకోండి, లేకపోతే ఒకరినొకరు ఢీకొని పడిపోతాం. అర్థమైందా? ఇక దగ్గరికి వచ్చేసాం. నేను దూకైపోతున్నాను. సీ ఫుడ్ తాజాగా బాగా తినొచ్చు. చూసారా నా స్టైల్? పిల్లి భలేగుందే, కానీ చాలా పెద్దదిగా ఉందే. ఈ రోజు కడుపు నిండా తినొచ్చులే. నేనేమన్నా కొబ్బరి హల్వానా? తినేస్తానని ఈజీగా చెప్తున్నావు.
నేను కింద పడగానే తినడానికి సింహం సిద్ధంగా ఉంది. నన్ను వదిలేయండి సింహం సార్. ఇదేంటి కొత్త రకం జంతువులాగుంది? అయ్యో నేను పారిపోతాను బాబోయ్. అరే పారాషూట్ ఎక్కడ ఇరుక్కుంది, నన్ను కాపాడండి. హలో, నేను ఇరుక్కున్నాను, నన్ను కాపాడండి. థ్యాంక్ యూ, బాగా మసాజ్ చేస్తున్నారు. ఓ చిన్న పిల్లి, చాలా బాగుంటుంది. ఈ రోజు లైట్ గా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నా, ఈలోగా నువ్వే వచ్చావు. వద్దు. వీడు మనల్ని నవ్వించి ఇరికించేసాడేంటి? అరే కిటీ ఎంత స్మార్ట్ చూసారా, క్లీన్ ల్యాండింగ్ చేసింది. వావ్, ఈ అడవి చాలా అందంగా ఉంది. మనందరం తిరగడానికి హాయిగా ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువైన జంతువులున్నాయి. అడవి లోపల జంతువులు ఉండకుండా ఇక్కడ మహారాజులు ఏమైనా ఉంటారా? మనం ఇప్పుడు దీవికి వచ్చేసాం, కానీ ఇప్పుడు మేడంని కన్నా సార్ని ఎలా కాపాడాలి? అయితే మనం ఇప్పుడు హైజాకర్స్ ని అటాక్ చేయాలి. అవును, డైరెక్ట్ గా ఫైట్ చేద్దాం. కానీ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి కదా. అవును, అందుకే మనం వాళ్ళ దగ్గరికి నటిస్తూ వెళ్ళి వాళ్ళ గన్స్ ని తీసుకోవాలి. ఎలా మనం అటాక్ చేయబోతున్నామని ఇప్పుడు కూర్చొని ప్లాన్ వేద్దాం. అదిగో ప్లాన్ అక్కడే ఉంది. బాగా నిద్ర వస్తుంది, ఇద్దరిద్దరుగా నిద్రపోదాం. సరే, ముందు మనిద్దరం నిద్రపోదాం. పద. గుడ్ నైట్. అరే ఏముంది, కుందేలై ఉంటుంది. మనం కొంచెంసేపు నిద్రపోదామా? వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి. ఏం చేయాలన్నా జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే, మనం వెళ్ళి వాళ్ళకి తెలియకుండా గన్స్ తీసేసుకుందాం. నేను కన్నా సార్ కట్లు విప్పుతాను.
ఇది నిద్రలో అవ్వకుండా ఉండేలా చూడు దేవుడా. ఒరేయ్, ఇంకా కావాలా? ఎవరెక్కడి నుంచి తప్పించుకోకూడదు. టోటల్ వెళ్ళిపోతాయి, జాగ్రత్త. ఈ గన్ను తీసుకో, నాకొద్దు. అరే హనీ, ఏం చేస్తున్నావు? మర్యాదగా గన్నుని కింద పెట్టాయి, లేదంటే నువ్వు తెలియకుండా వేరెవరైనా కాల్ చేస్తావు. చప్పట్లు కొట్టండి. మీ అందరినీ ఇప్పుడు ముందు నేను చంపబోతున్నాను. హ్యాండ్స్ అప్. వద్దు, మేడం ని షూట్ చేయొద్దు. మీ తుపాకులు ముందు కింద వెయ్యండి. ఆగు ఆగు, ఆగుతావా లేదా? నేను చిలకని, నేను ఆగను. అరే ఐడియా. అయిపోయాను. బతికిపోయాను రా బాబు. అయ్యో, ఇక్కడి నుంచి పారిపోండి. మేడం గారు కన్నా సార్, త్వరగా వచ్చేయండి. తప్పించుకున్నాం. ఇదేదో ప్రత్యేకమైన గుహలాగుందే. ఇక్కడ ఎవరుంటున్నారు? నేనున్నాను. మా ప్రాంతానికి మీరు వచ్చారు, అంత సులభంగా వెళ్ళలేరు. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. బాస్ ఎవరు? నేనే. అటాక్! అటాక్! కొట్టించుంటే కొడతావేంటి? నా మెడ కొంచెం నొప్పిగా ఉంది. ఆపు, పసివాడి మీద దయలేదా నీకు? మన డెన్ లోకి వచ్చిన వాళ్ళెవ్వరూ తప్పించుకొని వెళ్ళకూడదు. చెప్పింది అర్థమైందా? ఒక్క నిమిషం ఉండు ర్యాబిట్. ర్యాబిటా? నేను ఈ గ్యాంగ్ కి బాస్ ని. బాస్ అని పిలువు. ఏమైనా నువ్వు ర్యాబిట్వే కదా, సింహానివి కాదు కదా. ఈ గుహలోకి అంత ధైర్యంగా ఎవరు రాలేరు. కానీ మీకు ఎంత ధైర్యం ఉంటే మా మీదే దాడి చేస్తారు.
వారియర్ ర్యాబిట్ గ్యాంగ్ మీదే అటాక్ చేస్తారా? మీ అందరి కథని నేను ముగించేస్తాను. అదే ఈ బాస్ స్టైల్. హైజాకర్స్ నుంచి తప్పించుకొని మేము ఇక్కడికి వచ్చాము. మా ప్లేన్ ని హైజాక్ చేయడానికే వాళ్ళు వచ్చుంటారు అనుకుంటాను. ఇదా ఇది విరిగిపోయిన ప్లేన్. వాళ్ళు ఎందుకని దీన్ని హైజాక్ చేస్తారు? విరిగిపోయిన ప్లేనా? ఆ మాట అంటానికి నీకెంత ధైర్యం? నా తలకాయ మళ్ళీ నాకు వచ్చేసింది. మనకు నచ్చిన ఏ వస్తువు అయినా సరే మనం దాని మీద ప్రాణం పెడతాం. అర్థమయ్యిందా? రైట్. హైజాకర్ మాట్లాడుతున్నప్పుడు నేను పక్క నుంచి విన్నాను. మా దీవి నుంచి ఒక యాంటిక్ ప్లేన్ ని దొంగతనం చేయాలి అనుకున్నారు. యాంటిక్ ప్లేన్ మన దగ్గరే కదా ఉంది. ఈ ప్లేన్ కోసం మేము మా ప్రాణాలనైనా అర్పిస్తాం. ఇడియట్, ప్రాణాలు ఎందుకు అర్పించడం? మనం వాళ్ళ ప్రాణాలని తీసేద్దాం. ఇన్ఫర్మేషన్ కి థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని క్షమించాను. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. వారియర్స్, రేపు రాత్రికే మనం వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం. కానీ బాస్, ఈ రాత్రికి మనం అటాక్ చేయొచ్చుగా? కొద్దిసేపట్లో తెల్లారబోతుంది. మనం రాత్రే అటాక్ చేయగలం. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. స్టూపిడ్, నన్నే ఇమిటేట్ చేస్తున్నావా? మేము కూడా మీకు సహాయం చేస్తాం. వాళ్ళు మా మేడం ఇంకా సార్ని కూడా బంధించేశారు. ఓకే, అంతవరకు మీరందరూ మా గెస్ట్స్. ఫ్రెండ్సా? నో, ఇది అడవి. ఇక్కడ ఎవరు ఎవరికి ఫ్రెండ్గా ఉండరు. జస్ట్ గెస్ట్. మరైతే రేపు మిషన్ హైజాకర్స్ జరగబోతోంది. మేడంకి మిగతా వాళ్ళకి అసలు ఏమీ అవ్వకూడదు. కన్నా సార్, అందరూ నిద్రపోతున్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల్ని మర్చిపోయారు. మీరు చెప్పినట్టు ఇక్కడ నిజంగానే అందరూ నిద్రపోయారు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. చీకట్లో ఎలా పారిపోతాం? రేపు పొద్దున్న లైట్ ఉంటుంది కదా, పారిపోదాం. ఉదయం వీళ్ళందరూ నిద్రలేస్తే మనల్ని ఇక్కడ నుంచి తప్పించుకొనిస్తారా? ఐ డోంట్ నో. మీకేమనిపిస్తోంది? తప్పించుకొనిస్తారా? మనల్ని వీళ్ళు వెళ్ళనివ్వరు. మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. పదండి. ఓకే. అందరూ నిద్రపోతున్నారు. ఏం జరుగుతుంది? నిద్రపోయారు. ఎడారిలో నీళ్ళు అనేదే లేదు. ఏడిస్తే నాకు కట్లో నీళ్లు రాదు. నాకు ఇష్టమైన చపాతీ కూడా నాకు వద్దు. ఎందుకంటే నిజానికి నీకు అసలు బుద్ధే లేదు. నిద్రపోనివ్వరా మమ్మల్ని? అర్ధరాత్రి లేచి ఎందుకు ఇలా గోల్ చేస్తున్నారు మీరు? ఆహా, మీ డైలాగ్ డెలివరీ నిజంగా అదిరిపోయింది. కొట్టండి, చప్పట్లు కొట్టండి. వద్దు. నేను ఇప్పుడు ఎలా టైప్ చేస్తానో చూడండి. వావ్, పాపిట్ ఎంత అందంగా ఉంది. నువ్వు స్నానం చేయరా? నా చేత ఎందుకు స్నానం చేస్తావు? నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. అన్నకి తమ్ముడికి ఇంకా పని ఏమీ లేదా? నేను స్నానం చేయను, అర్థమైందా? అయ్యయ్యో, సునామీ వచ్చేసింది, అర్థమైందా? చలి పుడుతుంది. నాకు ఈరోజు ఫీవర్ వస్తుందేమో. తమ్ముడు, వెళ్ళి రగ్గు తీసుకురా. నాపై నీళ్లు పడి పడిన రంగే పోయేటట్టుంది. అందరూ నీటితో ఆడుకుంటున్నారు. బయట క్లైమేట్ చాలా బాగుంది. నేను అడుగు మొత్తం తిరిగి వస్తాను. ఆల్ రైట్,
కొద్దిసేపట్లో చీకటి పడుతుంది. అటాక్ కి అన్ని సిద్ధం చేయండి. హెడ్ లైట్ రెడీ రెడీ తోయడానికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నా. అరే నా మెడ నొప్పిగా ఉంది. ఇప్పుడు ఓకే. అరే ఆపు, నేను ఇంకా ఎక్కలేదు. ప్లేన్ ని ఎగిరే త్వరగా. ఈ ప్లేన్ ఎగరదు, భూమి మీద మాత్రమే వెళ్తుంది. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏంటి చూస్తున్నారు? ఆపండి. హలో సార్. ఏంటి చూస్తున్నావు? ప్లేన్ నెట్టు. నా వల్ల కాదని నోటితో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా యాటిట్యూడ్ షో చేస్తున్నావు? ఈడియట్. ఇక చాలు వెళ్ళు. రండి అందరూ బయటకు వచ్చి నెట్టండి. ఫస్ట్ టైం నిన్ను నడిచే ప్లేన్ ని చూస్తున్నాను. అన్ని బంగారం మాత్రం అవ్వు, అర్థమైందా? ఎవరు నిద్రపోకూడదు. వాళ్ళు మనతో ఢీకొనే అవకాశం ఉంది. కాసేపట్లో మన మిత్రులందరూ ఇక్కడికి వస్తారు. అటాక్! పారిపోండి పారిపోండి. కొంచెం మెల్లిగా వెళ్ళు. నేను దీన్ని తోలలేకపోతున్నాను. Attack!
ఆపండి, ఆవిడ మా మేడం, అర్థమైందా? వెరీ గుడ్ కిటీ. మొన్నే నువ్వు నాకు చిన్న పిల్లలా కనిపించావు, కానీ ఈ రోజు ఒక పెద్ద ఫైటర్ లా ఆధార్ కొట్టేశావు. చప్పట్లు కొట్టావు, చప్పట్లు కొట్టావు. భలే చెప్పారు, భలే చెప్పారు, భలే చెప్పారు. తన ఫ్రెండ్స్ వస్తున్నారనుకుంటా. ఇతనితో ఫైట్ చేయడానికి నా దీ ఫ్రెండ్ తీసుకురావాలనుకుంటా. ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? మీరు హైజాకర్లా పోలీసులా? చేతులు తాళ్ళు ఇప్పండి. అలాగే, సారీ బాస్. కదిలితే చంపేస్తా. అంతా సక్రమంగా జరుగుతోంది. ఇంతలో ఈ మృగాలు వచ్చి పాడు చేశాయి. వీళ్ళని కాల్చి చంపండి. ఎంత పెద్ద తప్పు చేశావు? పొట్టిగా ఉన్నావు కానీ ఎన్ని చెడ్డ పనులు చేశావు. నన్ను క్షమించండి, క్షమించండి. మెడ నొప్పిగా ఉంది. సర్ప్రైజ్. సింగ్ వర్సెస్ సింగ్, చూద్దాం ఎవరో కింగ్. నేను ఈరోజు నిన్ను గాలిపట్టలో ఎగరేస్తాను. అందరినీ మనం పట్టేసుకున్నాం. వీళ్ళున్నది మా ప్రాంతంలో, వీళ్ళని మేము వదిలిపెట్టాం. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. మన కథలో ట్విస్టులు భలే అదిరిపోయింది. ఇది జురాసిక్ పార్క్ క్లైమాక్స్ లా అయిపోయింది. చప్పట్లు కొట్టండి. పుపెట్, నువ్వు నిజంగా ఆధార్ కొట్టేశావు.
నేను ఎప్పుడూ చాలా మంచి విషయాలే చేస్తాను. ఇన్నాళ్ళకి నువ్వు ఇవాళ అర్థం చేసుకున్నావు, అర్థమైందా? మనమందరం ఇక్కడ సేఫ్ గా ఉన్నామని కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ సినిమా నచ్చినా మనం బాగా విసిలేస్తూ చూస్తాం. సరే, టైం అయిపోయింది, రెండుకి నుంచి వెళ్ళిపోదాం. చప్పట్లు కొట్టండి. ఆ, నేను ఈ సముద్రంలో ఈదుకుంటూ వస్తాను. ఈ మనిషితో కలిసి ఈ ప్రయాణం చేయను. ఎందుకు ఇలా చేసావు? ఇకపై ఇతను ఇంటికి చేరేంత వరకు మైకంలోనే ఉంటాడు. ఇదే బాస్ యొక్క స్టైల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు గనక లేకపోయి ఉంటే మనం అసలు వీళ్ళని కాపాడే వాళ్ళమే కాదు. వెల్కమ్. ఇప్పుడు వెళ్ళండి. మా ప్లేన్ ఇప్పుడు రెడీ చేయాలి కదా, ఎందుకంటే ప్లేన్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఇదే ఈ బాస్ యొక్క స్టైల్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.